షాలోమ్, యేసుక్రీస్తు సమాధానం. నా ప్రియ వీక్షకులందరికీ ప్రకటిస్తూ ఈ మేల్కొల్పు అనే కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ టు దిస్ వేకప్ కాల్ ప్రోగ్రామ్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల తండ్రి, పరిశుద్ధుడా, ఈ దినము నాయన నీ రెండవ రాకడను గురించిన విషయాలను మేము ధ్యానిస్తుండగా మీ యొక్క కృప మాకు దయచేయండి. నీ పరలోక సందేశాన్ని విడుదల చేయండి. నీ దాసుని ఆత్మ అభిషేకం చేత అభిషేకించి నీ సిలువ చాటున మరుగు చేసి నీ రక్త ప్రోక్షణతో కప్పి మీరే మహిమ పొందుమని త్వరలో రానున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఓకే, గత ఎపిసోడ్లో పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్, ఆ తర్వాత మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ గురించి మాట్లాడుకున్నాం. ఈ దినము ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ ఈ యొక్క బోధను నేను నమ్ముతున్నాను. ఈ బోధన నేను నమ్ముతున్నాను కాబట్టి వారు చెప్పిన వాక్యాలను నేను నమ్మను అని నేను చెప్పటం లేదు. ఐ బిలీవ్ ఎవ్రీ వర్డ్ దే సే, బట్ ఐ నీడ్ నాట్ టు అగ్రీ విత్ ద ఇంటర్ప్రిటేషన్. ఆ యొక్క వివరణలు లేక వ్యాఖ్యానాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. ఈ ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ 7 సంవత్సరాలకు ముందే సంఘము ఎత్తబడుతుంది, ఈ శ్రమల గుండా వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పే ఈ యొక్క బోధను మరి ఇది సరి అయిందా అని ఒకవేళ నువ్వు ప్రశ్న వేయచ్చు. దాన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం వితౌట్ ఎనీ బయాస్డ్ మైండ్. ఏ విధంగా ఈ మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్, ఆ తర్వాత పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ను మనం స్టడీ చేసామో అదే ధోరణిలో, అదే శైలిలో ఈ ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ బోధలను కూడా మనం ఆలోచన చేస్తాం. ఈ దినము ఈ యొక్క బోధల విషయంలో నా తోటి సేవకులతో ఈ మాట చెప్పాలనుకున్నాను. వెదర్ యు బిలీవ్ పోస్ట్ ట్రిబులేషన్ ఆర్ ప్రీ ట్రిబులేషన్, నువ్వు ఏది నమ్మినా నేను నిన్ను మనన చేస్తున్నాను, నేను ఘనపరుస్తున్నాను. ఎందుకంటే నువ్వు దేవుని సేవకుడు. ప్రేమతో ముందుకు సాగుదాము, క్రీస్తు రాకడను కలిసి ప్రకటిస్తాము. వాదనలు ప్రతివాదనలతో మనకు అవసరం లేదు. ఈ దినం ఇట్స్ లైక్ అ ప్రియాంబుల్ ఫర్ ఎ బుక్, లేక ఒక ఇంట్రడక్షన్, 4 words ఫర్ ఎ బుక్. నా అంశము, ఎందుకంటే ఈ అంశంతో ఒక పుస్తకాన్ని వ్రాయటానికి ప్రేరేపించబడ్డాను. వై ఐ బిలీవ్ వాట్ ఐ బిలీవ్. నేను నమ్మేది ఎందుకు నమ్ముతున్నాను అనే యొక్క ప్రశ్నకు జవాబుగా నాట్ ఓన్లీ రెండవ రాకడ మాత్రమే కాదు, ఈ దినాల్లో ఏ సబ్జెక్టు తీసుకున్నా సాతానుడు కాంట్రవర్షియల్ బోధనలు తీసుకొచ్చాడు. ఒకవేళ బాప్తిసం అందామా, చిన్నపిల్లల బాప్తిసము, జెండా కింద వెళ్ళే బాప్తిసం తీసుకొచ్చాడు. ఒకవేళ భాషలు మాట్లాడడం అనడమా, దాన్ని రకరకాలుగా తెచ్చాడు. ఆత్మవరములను గురించి, ఇవి అనేక విషయాలు ఉన్నాయి, క్రీస్తు రాకడనే కాదు. కాబట్టి ఈ యొక్క టైటిల్ క్రింద మొట్టమొదటిగా క్రీస్తు రాకడను గురించి వ్రాయటానికి నేను ఇష్టపడుతున్నాను. దిస్ ఈజ్ లైక్ ఎ ప్రియాంబుల్. ఒకవేళ రెండవ పత్రిక తిమోతికి వ్రాస్తూ అపోస్తలుడైన పౌలు మొదటి అధ్యాయంలో 12వ వచనంలో అంటాడు, అంటే యేసు క్రీస్తును తాను విశ్వసించిన ఆ విశ్వాసాన్ని ప్రకటించడానికి ఏమంటున్నాడంటే, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును. ఐ నో హూమ్ ఐ బిలీవ్డ్. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును. ఇది ఆధారం చేసుకుని నేనేమంటున్నా అంటే, ఐ నో వాట్ ఐ యామ్ బిలీవింగ్. ఈ వాక్యానుసారంగా, అంటే ఆ నిర్ధారణ, ఈ వాక్యంలో ఏదైతే నేను ఇది వరకు ఆ ఇంటర్ప్రిటేషన్ యొక్క ప్రిన్సిపల్స్ చెప్పానో, ఆ ప్రిన్సిపల్స్తో ఐ బిలీవ్ దిస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. కనుక దయచేసి జాగ్రత్తగా విందాం. ఈ దినం కొంత నా సాక్ష్యాన్ని కూడా మీకు వినిపిస్తాను. ఐ మే స్టార్ట్ దిస్ సబ్జెక్ట్ టుడే ఆర్ ఐ మే నాట్. కానీ ఈ యొక్క ప్రియాంబుల్లో లేక ఈ యొక్క ఇంట్రొడక్షన్లో కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేస్తాం మనం. ఈ యొక్క సబ్జెక్ట్ను ఏ విధంగా ప్రారంభించానంటే, ఆ యొక్క ప్రారంభ దశలో, అంటే 38 సంవత్సరాల క్రితము మిడిమిడి జ్ఞానంతో, చిన్న విశ్వాసంతో ఈ వాక్యాన్ని పరిశోధించడం ప్రారంభించాను.
ఆ తర్వాత డీపర్ స్టడీలోనికి వెళ్ళాను, ఎక్స్టెన్సివ్ స్టడీలోనికి వెళ్ళాను. ఇవన్నీ చదువుతూ ధ్యానిస్తూ చివరికి నేను నిర్ధారించుకున్న ఈ యొక్క విషయాలను మీతో పంచుకుంటాను. నేను అంటే ఈ వాక్యానికి ఆధారం లేకుండా ఏది ఉన్నా, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ప్రీచింగ్, వాటిని తీసి ఆ యొక్క బుట్టలో వేయాలి. కారణం ఏమంటే వాక్యంలో లేనిది మనకు అక్కర్లేదు. ప్రాముఖ్యంగా అసలు ఈ యొక్క సంఘము ఎత్తబడే ఈ యొక్క సమయాలు అంటే టైమింగ్స్ ఆఫ్ ర్యాప్చర్లో పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్, మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్, ప్రీ ర్యాప్చర్, పార్షల్ ర్యాప్చర్, నో ర్యాప్చర్, ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు నాకు సంతృప్తిగా కనిపించని కొన్ని విషయాలు, లేక అవి నాకు జవాబివ్వని కొన్ని విషయాలు ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్లో నాకు దొరికాయి. కాబట్టి వాటిని నేను అంగీకరిస్తున్నాను. ఆ ఒప్పింపు ఈ యొక్క బోధలో ఒక సత్యాన్వేషిగా, ఒక ఆర్డినరీ మామూలు విశ్వాసిగా ఆలోచన చేశానే కానీ ఒక థియోలాజియన్గా నేను ఆలోచన చేయలేదు, లేక ఒక గొప్ప బోధకుడుగా నేను ఆలోచన చేయలేదు. సాధారణమైన విశ్వాసిగా ఆ విషయాలను మీతో పంచుకుంటాను. ఇదివరకు ఎన్నోసార్లు చెప్పాను, ఈ వాక్యాన్ని వ్యాఖ్యానించాలి. వాక్యాన్ని వ్యాఖ్యానించాలి. ద స్క్రిప్చర్ మస్ట్ ఇంటర్ప్రెట్ స్క్రిప్చర్స్. దాట్స్ మై గోల్. అదే నా ధ్యేయం, అదే నా గురి. ఒకవేళ చెప్పాలి అనుకుంటే మై ప్రైవేట్ అండ్ మై పర్సనల్ డాక్ట్రిన్, స్క్రిప్చర్ మస్ట్ ఇంటర్ప్రెట్ ద స్క్రిప్చర్స్. అంతే. ఒకవేళ బైబిల్లో ఏది చెప్పినా దాన్ని నమ్మాల్సిందే. ఒక్కసారి నా జీవితంలో వెనక్కి వెళ్తే 1965వ సంవత్సరం మార్చి నెల 4వ తారీఖున ప్రభువును నా సొంత రక్షకునిగా అంగీకరించాను. ఆ బాల్యం నుండి నా తల్లి, నా ప్రియమైన తల్లి పరలోకంలో ఉంది. ఆ తల్లి నాకు బోధించి, నన్ను పురికొల్పి, నన్ను ఎంకరేజ్ చేసిన విషయం ఏదో తెలుసా? కుమారుడా, ఈ వాక్యాన్ని చదవాలి, ఈ వాక్యాన్ని చదవాలి, ఈ వాక్యాన్ని ధ్యానించాలి, ఈ వాక్యాన్ని నెమ్మరు వేయాలి, దీన్ని కంఠపాఠం చేయాలి, ఈ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకోవాలి. అది నా తల్లి నాకు ఇచ్చిపోయిన గొప్ప ఈవి బహుమానం ఈ లోకంలో. ఆ దినం నుండి సంవత్సరాలుగా మోకాళ్ళ మీద ఈ వాక్యాన్ని చదువుతున్నాను. ఇంకా నేను ఎంతో నేర్చుకోవాలి. ఈ శేష జీవితం అంతా ఈ వాక్యములోనే నా జీవితాన్ని గడపాలని, దేవాది దేవుని సన్నిధిలో నిలవాలని ఆశపడుతున్నాను. మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలు ఎంతో అవసరం నా కొరకు. ప్రియమైన వీక్షకులారా, దేవుడు మనకిచ్చిన ఈ ప్రేమ లేఖ, దిస్ ఇస్ ద బుక్ ఆఫ్ అవర్ బిలవెడ్. చదువుదాం ఈ వాక్యాన్ని బాగా చదువుదాం. ఆ దినాల్లో నేను ప్రభువులో ఎదుగుతున్న సమయంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అక్కడ చక్కగా ఆత్మ వరములను గురించి, ఆ తర్వాత నానా విధములైన కృపా వరములను గురించి, నానా విధములైన పరిచర్యలను గురించి, నానా విధములైన కార్యములను గురించి, ఇంగ్లీష్లో వెరైటీస్ ఆఫ్ గ్రేస్ గిఫ్ట్స్, ద వెరైటీస్ ఆఫ్ మినిస్ట్రీస్, ద వెరైటీస్ ఆఫ్ ఎఫెక్ట్స్, వీటిని చదువుతూ అపోస్తలుడైన పౌలు 12వ అధ్యాయం నుంచి ఈ సబ్జెక్టును 14వ అధ్యాయం వరకు రాస్తూ 14వ అధ్యాయంలో ఆ భక్తుడు ఏమని రాస్తాడంటే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. అంటే ఇక్కడ భాషలు, నానా రకములైన పరిచర్యలు, ఆ యొక్క అద్భుతాలు, వీటన్నిటిని గురించి చెబుతూ 13వ ప్రేమ అధ్యాయాన్ని బోధిస్తూ ఆ యొక్క కొరింథీ సంఘానికి ఏమంటున్నాడంటే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ప్రవచన వరాన్ని అపేక్షించమన్నాడు. కానీ ఆ దినాన
ఆత్మవరములలో లేక ఆ యొక్క కృపావరములలో ప్రభువా ఆత్మల వివేచన, డిస్టింగ్విషింగ్ ఆర్ డిజర్న్మెంట్ ఆఫ్ స్పిరిట్స్, ఆ వరాన్ని నాకు ఇవ్వు ప్రభువా అని దేవునితో ప్రాధేయపడ్డాను, దేవుణ్ణి అడుక్కున్నాను. ఆయన కృపలో ఆ వరాన్ని నాకు దేవుడిచ్చాడు. ఆ యొక్క వరం చేత దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించడానికి నేర్చుకుంటున్నాను. ఆ దినం నుండి ఈ దినం వరకు నమ్మండి, బైబిల్లో ఏది బోధించినా ఏది చెప్పినా అది నమ్ముతాను నేను. వాట్ ఎవర్ బైబిల్ సేస్. ఒక భక్తుడు అన్నాడు, చిన్న ఉదాహరణంగా, ఒకవేళ యోనా ఒక పెద్ద చేప కడుపులో ఉన్నాడు అని చెప్పడము చాలా కష్టతరమైన విషయము, నమ్మటానికి ఈ యొక్క క్రిటిక్స్ చాలా భయంకరమైంది, అది చాలా వివాదాస్పదమైంది అని అంటున్న ఆ సమయంలో ఆ భక్తుడు ఏమంటాడంటే, యోనా చేప కడుపులో కాదు, ఒకవేళ బైబిల్లో గనక యోనా కడుపులో పెద్ద చేప ఉంది అని దేవుడు రాస్తే నేను నమ్ముతానన్నాడట. ఎంత ఆశ్చర్యం కదా. అంటే దేవుడు చెప్పేది ఏది తప్పు చెప్పడు బాబు, కాబట్టి నమ్మాల్సిందే. సమస్య అంతా ఎక్కడుందంటే ఇంటర్ప్రిటేషన్స్లో. సిహెచ్ స్పర్జన్ గారు ద ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్ అని పేరు పొందిన ప్రఖ్యాత బోధకుడు ఈ విధంగా చెబుతున్నాడు, డిజర్న్మెంట్ ఈజ్ నాట్ సో మచ్ నోయింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్, ఇట్ ఈస్ నోయింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రైట్ అండ్ ఆల్మోస్ట్ రైట్. నాకు చాలా నచ్చింది ఇది. అంటే వివేచన జ్ఞానమును గురించి ఆలోచిస్తున్నప్పుడు, వివేచన జ్ఞానము అని అంటే ఈ డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్ అంటే సరి అయింది తప్పు ఈ రెండింటి మధ్య భేదం కాదు తెలుసుకోవడం. సరి అయింది దాదాపుగా సరిగా అంటే ఇట్ ఈస్ నాట్ రైట్ బట్ ఆల్మోస్ట్ రైట్, ఈ రెండింటికి మధ్య భేదాన్ని తెలుసుకోవడం. ఆ విధంగానే ఈ వాక్యంలోని ప్రవచన వాక్యాలను అనేకులు ఆల్మోస్ట్ దే ఆర్ ఐడెంటికల్, ఆల్మోస్ట్ బట్ నాట్ ఐడెంటికల్. ఫర్ ఎగ్జాంపుల్ కడబూర, దేవుని బూర, 7వ దూత ఊదిన ఆ బూర ఐడెంటికల్, కానీ ఇట్ నీడ్ నాట్ టు బి సేమ్. యు నీడ్ ద డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్. జాగ్రత్తగా ఆలోచిస్తాం. డేవిడ్ కూపర్ గారు బోధించిన ఆ శ్రేష్టమైన గోల్డెన్ రూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, దేవుని వాక్యాన్ని వ్యాఖ్యానించడానికి ఒక గోల్డెన్ రూల్, ప్రపంచవ్యాప్తంగా ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద ప్రీచర్స్ ప్రతి ఒక్కరూ నమ్మే ఆ యొక్క శ్రేష్టమైన రూల్, దాట్స్ మై రూల్ ఆల్సో. ఆ తర్వాత నేను ఎప్పుడు చెప్తుంటాను, నా యొక్క డాక్ట్రిన్, పర్సనల్ డాక్ట్రిన్, మై ప్రైవేట్ డాక్ట్రిన్, స్క్రిప్చర్స్ మస్ట్ ఇంటర్ప్రెట్ ద స్క్రిప్చర్స్. వాక్యాన్ని వ్యాఖ్యానించాలి. ఈ యొక్క విషయాలు ఆధారం చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఇంకొక భక్తుడు ఈ విధంగా చెప్పాడు, ఏమని చెప్పాడంటే, ఇట్స్ అ బ్యూటిఫుల్ క్లూ టు ఇంటర్ప్రెట్ ద డిఫికల్ట్ ప్యాసేజెస్. కఠినమైన ఆ యొక్క వాక్య భాగాలను వ్యాఖ్యానించడానికి చక్కని ఒక రూల్ మనకు చూపిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, whenever you have a passage that is difficult to understand, you never allow it to contradict a clear passage on the subject. అంటే ఒక కఠినమైన అర్థం కాని ప్యాసేజ్ను మనము వ్యాఖ్యానించాలన్నప్పుడు దానికి సంబంధించిన ఇతర ఏ సామాన్యమైన ప్యాసేజెస్ను కూడా వాక్యాన్ని కూడా కాంట్రడిక్ట్గా చూడకూడదు. అంతేకాదు ఏమంటాడంటే, in another words, you should interpret a difficult passage in the light of the clear passage. అంటే ఈ క్లియర్గా అర్థమయ్యే ఈ యొక్క వాక్యాల చేత ఈ కఠినమైన ఆ సబ్జెక్టుకు సంబంధించిన ప్యాసేజ్ను మనం ఇంటర్ప్రెట్ చేయాలి. చాలా బాగుంది. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద హింట్స్. నా ఆత్మీయ జీవితంలో వాటిని హృదయంలో భద్రపరుచుకున్నాను. ఇది దేవుని వాక్యం, ఇష్టం వచ్చినట్లు ఇంటర్ప్రెట్ చేయడానికి వీల్లేదు. వాట్ ఎవర్ ద స్క్రిప్చర్ సేస్, ఈ చక్కని ఈ రూల్స్ ఇవి జాగ్రత్తగా పరిశీలించి ఈ విధంగా నా జీవితంలో నేను ముందుకు సాగుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, లోకంలో మీకు శ్రమలు కలుగును అన్నాడు ప్రభు. నిజమే, అది చాలా సింపుల్ ప్యాసేజ్. లోకము అంటే మనం జీవించే లోకంలో శ్రమలు కలుగుతాయి, శ్రమలు వస్తాయి. కానీ దీన్ని థియోలాజియన్స్ ఏం చేశారంటే దాన్ని వేరే విధంగా దాన్ని రూపొందించారు. అని ఎందుకు చెప్తున్నానంటే,
ఈ యొక్క పద్ధతి లేక ఏదైతే నేను చెప్పానో ఆ పద్ధతి ప్రకారం దాన్ని ఇంటర్ప్రిట్ చేసినప్పుడు ఏ శ్రమలను గురించి ఈ యేసుక్రీస్తు చెప్పాడు? ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉండే శ్రమలను గురించి చెప్పాడా? అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో సంఘం ఉద్యమించింది, 4వ అధ్యాయంలో ఆ శ్రమలు ప్రారంభమైపోయినాయి. అక్కడి నుంచి ఈ దినం వరకు సంఘంలో శ్రమలున్నాయి, భయంకరమైన శ్రమలున్నాయి. ఈ శ్రమలను గురించి అంటే విశ్వాసులు, క్రైస్తవేతరులు లేక ఈ విశ్వాసాన్ని నమ్మని ఇతరుల నుండి శ్రమలు, హింసలు, ఈ హింసల గురించి చెబుతున్నాడా? లేక 7 ఏళ్లలో ఆ యొక్క దేవాది దేవుడు తన యొక్క ఉగ్రతను కుమ్మరించే ఆ శ్రమల కాలాన్ని గురించి చెప్పాడా? ఆలోచన చేయాలి. ఈ యొక్క శ్రమలు అనే ప్యాసేజ్ను, ఈ యొక్క వచనాన్ని, శ్రమలు అనే ఆ యొక్క మామూలుగా అర్థమయ్యే ఆ యొక్క వచనాల చేత గోల్డెన్ రూల్తో, డిజైనింగ్ ఆఫ్ ద స్పిరిట్తో దీన్ని మనం ఆలోచన చేయాలి. ప్రతి సబ్జెక్టు నేను ఏ విధంగా దీన్ని చూస్తానంటే ఈ యొక్క యాంగిల్లోనే ప్రతి సబ్జెక్టు నేను ఆలోచన చేస్తాను. అది దేవుడు నాకు ఇచ్చిన కృప. ఆ విధంగానే నా జీవిత కాలం అంతా ఈ వాక్యాన్ని ధ్యానించడానికి తీర్మానం చేసుకున్నాను. దట్స్ మై కమిట్మెంట్. ఆ తర్వాత ఈ 7 సంవత్సరాల వ్యవధిలో ఈ సంఘము వెళ్ళాలి అనే ఈ యొక్క విషయంలో పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ కానీ మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ అంటే 7 సంవత్సరాలు సంఘము శ్రమల గుండా వెళుతుంది, ఆ తర్వాత సంఘం ఎత్తబడుతుంది. లేక 3.5 సంవత్సరాలు ఈ యొక్క శ్రమల గుండా వెళ్ళి ఆ 3.5 సంవత్సరాల అంతమున సంఘం ఎత్తబడుతుంది. లేక ప్రీరాత్ అంటే ఈ యొక్క 3.5 సంవత్సరాలు 7 సంవత్సరాల మధ్య వ్యవధిలో ఎప్పుడైనా ఎత్తబడుతుంది. ఇలాంటి బోధలు ఎందుకు నన్ను తృప్తిపరచలేకపోయిందంటే, నంబర్ 1, ఈ యొక్క 7 సంవత్సరాల వ్యవధి ఎప్పుడు ప్రారంభమవుతుంది అని మనం వాక్యంలో చూడాలి. దట్స్ నంబర్ 1. ఈ 7 సంవత్సరాల వ్యవధిని మనం ఎప్పుడైతే చూస్తామో చాలా చక్కగా నేను గత కొన్ని వారాలుగా దీని సబ్జెక్ట్ను డీల్ చేస్తున్నాను. క్రీస్తు విరోధి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచన ప్రకారము అతడు 1 వారము కొరకు అనేకులతో నిబంధన స్థిరపరచాలి. ఆ ఇశ్రాయేల్ అరబ్బులతో కొన్ని శతాబ్దాలుగా ఉన్న ఆ యొక్క వైరాన్ని, వారిని కలపటానికి ఆ యొక్క నిబంధన వాడు సంతకం చేయాలి. ఆ సంతకము చేసిన ఆ దినము నుండి 7 సంవత్సరాల వ్యవధి అది చక్కగా ఈ గ్రంథములో నిర్దిష్టంగా ఖచ్చితంగా వ్రాయబడింది. దాన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. ద కమెన్స్మెంట్ ఆఫ్ ద డేట్ ఈజ్ ద సైనింగ్ ఆఫ్ ద కవెనెంట్. జాగ్రత్తగా ఆలోచిస్తాం. నన్ను తృప్తిపరచని విషయాన్ని నేను మీతో చెబుతున్నాను. ఒకవేళ అంటే ఈ క్రీస్తు విరోధి రాకపోతే ఆ 7 సంవత్సరాలు ప్రారంభము కావు. ఈ 7 సంవత్సరాల వ్యవధి ఆరంభానికి క్రీస్తు విరోధి ప్రత్యక్షత. ఇప్పుడు ఆలోచిస్తాం. ఆ తర్వాత క్రీస్తు వస్తాడు. 3.5 సంవత్సరాలు అంటావా, 7 సంవత్సరాలు అంటావా, ఆ మధ్య ఇంకా ఏదైనా అంటావా? దట్స్ ఇమ్మెటీరియల్ ఫర్ మీ. ఈ క్రీస్తు విరోధి ప్రత్యక్షత లేకపోతే 7 సంవత్సరాలు లేవు. కాబట్టి సంఘము ఎవరి కొరకు కనిపెట్టాలి? దేవుడిచ్చిన ఈ వాక్యము క్రీస్తు కొరకు కనిపెట్టమంటాడు. ఆ క్రీస్తు కొరకు సిద్ధంగా ఉండమన్నాడు. ఆయన రాకడ కొరకు నువ్వు మెలకువగా ఉండమన్నాడు. ఆయన రాకడను గురించి చెప్పాడు, కానీ క్రీస్తు విరోధి ప్రత్యక్షత కొరకు చెప్పలేదు. బట్ ఈ యొక్క విషయాలను మనం స్టడీ చేసినప్పుడు, సింపుల్ స్టడీ చేసినప్పుడు, ద చర్చ్ మస్ట్ వెయిట్ ఫర్ ద యాంటై క్రైస్ట్, నాట్ క్రైస్ట్. ఇది నాకు అర్థం కాలేదు. ఐ కెనాట్ డైజెస్ట్ ఇట్. జీర్ణించుకోలేను. క్రీస్తు విరోధితో నాకు అవసరం లేదు నాకు. బట్ హియర్ దిస్ ప్యాసేజ్ వెరీ క్లియర్లీ సేస్ ఇది క్రీస్తు విరోధి కొరకు. రెండవది నన్ను తృప్తిపరచింది. ఈ 7 సంవత్సరాల వ్యవధి, ఈ 70 వారంలో చివరి వారం దానియేలుకు తన ప్రజల కొరకు అంటే యూదుల కొరకు, ఇశ్రాయేలీల కొరకు ఇచ్చిన ఆ స్పెసిఫిక్ నిర్దిష్టమైన ఆ యొక్క ప్రవచనం అది. ఈ 7 సంవత్సరాల్లో మొదటి 3.5 సంవత్సరాలు ఆలయం కట్టబడుతుంది. 3rd టెంపుల్ విల్ బి బిల్ట్. ఆ యొక్క బలి అర్పణలు ప్రారంభమవుతాయి. వీక్షకులారా, బోధకులారా, ఈ రెండవ విషయాన్ని ఆలోచించు. ఈ బలి అర్పణలలో
ఎవరును పరిపూర్ణులు కాలేరని, ధర్మశాస్త్రం ఎవరిని నీతిమంతులుగా తీర్చడానికి కష్టంగా ఉందని యేసుక్రీస్తు తానే ఈ లోకానికి వచ్చి ఆ కల్వరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఆ బలి పశువుగా, ఆ పస్కా పశువుగా తను చనిపోయి ఆ రక్తము చేత విమోచనను విడుదల చేశాడు. 7 సంవత్సరాల మొట్టమొదటి 3.5 సంవత్సరాలు పశువుల బలి అర్పణ ప్రారంభమవుతుంది. డూ యూ థింక్ దీస్ 2 things గాడ్ విల్ యాక్సెప్ట్? ఒకవైపు యూదుల యొక్క సాంప్రదాయం, ఇంకొక వైపు యేసుక్రీస్తు ఆ యొక్క కల్వరిలు చేసిన ఆ యొక్క బలియాగాన్ని విశ్వసించిన విశ్వాసులు కలిసి ఆ పీరియడ్లో ఉండాలా? ఈజ్ ఇట్ అన్ ఆప్షన్? అదైనా ఇదైనా? దిస్ ఈజ్ వెరీ హార్డ్ టు డైజెస్ట్. దాట్స్ ద రీజన్. యు నమ్మండి, ఇంకా అంతకంటే వేరే కారణం. ఇక ఆ తర్వాత ఈ యొక్క ప్రీ ట్రిబ్యులేషన్ గురించి వివరాలను మనం వెళ్దాం. దీస్ 2 are enough to say that I believe what I believe. ఎందుకు నేను నమ్ముతున్నానంటే దీస్ ఆర్ ద స్ట్రాంగ్ రీజన్స్. I don't want to wait for Antichrist. I will wait for my beloved. నా ప్రియుని కొరకు నేను కనిపెడతాను, నా ప్రియుని కొరకు నేను ఎదురు చూస్తాను. ప్రియమైన దేవుని బిడ్డ, దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. ఇంకా అనేక విషయాలు ఇందులో వ్రాయబడ్డాయి. దిస్ ఐ కాల్ ఇట్ ఎ ప్రియాంబుల్. వచ్చే వారం చెప్పే ఈ యొక్క ప్రసంగానికంతా ఇది ఒక ఇంట్రడక్షన్గా మాత్రమే నేను చెబుతున్నాను. ఎందుకు ఈ యొక్క ప్రీ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ను ఇంతగా నేను నమ్ముతున్నానంటే దీస్ ఆర్ ద 2 మెయిన్ రీజన్స్. ఇంకా అనేక కారణాలు ఉన్నాయి, అవన్నీ మనం వచ్చే వారం స్టడీ చేస్తాం. ఒకవేళ ఈ మధ్య ప్రభు వస్తే సిద్ధంగా ఉన్నావా? ప్రభువులో నీ యొక్క జీవము దాచబడి ఉందా? తిరిగి జన్మించిన అనుభవం నీకుందా? ఆ యేసుక్రీస్తు ప్రియుని రక్తములో నీ పాపముల కొరకైనా విమోచన ప్రకటించబడిందా? లేదా ఈ దినం ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించు. ప్రభు ఆ యొక్క గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు రాయటానికి చిన్న ప్రార్థన చేసుకో. దేవా నేను పాపిని ప్రభువా, నా తలంపులు, నా యొక్క యోచనలు, నా మాటలు, నా ప్రవర్తన సమస్తము నీ దృష్టికి అది పాపంగా ఉంది నాయనా. నీవు సిలువలో కార్చిన రక్తము చేత నన్ను విమోచించు ప్రభువా. ఆ చిన్న ప్రార్థన చేసుకో. ఆ ప్రభువును నీ హృదయంలో ఆహ్వానించు. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. ప్రభు ఎప్పుడు వచ్చినా ఆ ఎత్తబడే గుంపులో ఉంటావు. ఈ యొక్క రెండవ రాకడ అనే ఈ విషయాన్ని నేను ఎంతో సీరియస్గా ఆలోచిస్తున్నాను. ఇది అనేకులకు ఈ సందేశం వెళ్ళాలి. ఈ యొక్క చిన్న చిన్న కారణాల చేత, ఈ వాదాల చేత ఈ రెండవ రాకడ అనేది ప్రకటించబడకుండా దాన్ని మానేస్తున్నారు. ఆ విధంగా కాకుండా ఈ శుభప్రదమైన నిరీక్షణను ప్రకటించాలి. ఈ యొక్క శ్రేష్టమైన బుక్ మార్క్ అనేది తయారు చేశాను. ఈ యొక్క బైబిల్లో ఇఫ్ యు సీ ఇన్ మై బైబిల్, నా డైలీ పోర్షన్లో ఇది ఉంటుంది. దీనిలో చక్కగా ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాననే బ్యూటిఫుల్ ర్యాప్చర్ పిక్చర్ ఇక్కడ వేయబడి ఉంది. ఈరోజే కావచ్చు అని చక్కగా ఆ యొక్క వచనాలు అక్కడ రాయబడి ఉన్నాయి. విశ్వాసిగా నీవు నేను చేయవలసింది ఈ దినం ఉదయకాలం లేచి వాక్యం చదవటానికి, ఆ చదివే ముందు చక్కగా చదువుకోవటానికి ఇక్కడ చక్కగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాశాను. నేను ఏమని రాశానంటే, విశ్వాసి యొక్క బాధ్యత యేసుక్రీస్తు వస్తున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు. నీ ఇష్టం వచ్చిన బ్రతకటానికి వీల్లేదు. గత వారం మనం చదువుకున్నాం ఆ యొక్క 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, ఆయనలో ఈ నిరీక్షణ కలిగిన ప్రతి ఒక్కడు ఆయన పరిశుద్ధుడు అయినట్లు మనం పరిశుద్ధతలో ఎదగాల్సిందే. ఆ పరిశుద్ధతలో ఎదుగుచున్న సమయంలో మనం చేయాల్సింది ప్రభువును కలుసుకొనుటకు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునిలో నిలిచి ఉండుడి. ఆయనలో వీ షుడ్ రిమైన్ ఇన్ క్రైస్ట్. పరిశుద్ధతను కలిగి ధైర్యముగా ప్రభుని ఎదుర్కోవాలి. సిగ్గుముఖంతో తల వంచుకునేది కాదు. గెట్ రెడీ మై ఫ్రెండ్, గెట్ రెడీ. దిస్ స్మాల్ కార్డ్ విల్ హెల్ప్ యూ. ఆ తర్వాత విశ్వాస జీవితంలో స్థిరత్వం ఉండాలి. గాలికి
అలలు ఎగిరిపోయినట్లు అటు ఇటు కొట్టబడే ఆ యొక్క తత్వ జ్ఞానం చేత మోసపోకుండా విశ్వాస జీవితంలో స్థిరంగా మనం ఉండాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేస్తుండాలి. క్రీస్తు కొరకు కనిపెట్టే నీవు క్రీస్తుతో కూడా లేపబడిన వాడవైతే పైనున్న వాటి మీద మనసుంచమని కొలొస్సీయులకు రాసిన పత్రికలో భూ సంబంధమైన వాటి మీద కాకుండా పరలోకం వైపు నీ మనస్సు ఉంచాలి. అంతేకాదు ఆ దినం కొరకు ఇతరులను సిద్ధపరచాలి. 10వ అధ్యాయం 14 నుంచి 15వ వచనం రాసినట్లు అనేకులు ప్రభువును అంగీకరించాలంటే 3 గుంపుల వారు ఉండాలి. ప్రార్థించే గుంపు ఉండాలి, పంపించే గుంపు ఉండాలి, ప్రకటించే వారి గుంపు ఉండాలి. ఒకవేళ నువ్వు ప్రార్థిస్తున్నావా ఆత్మల కొరకు, గాడ్ బ్లెస్ యూ. ఆ తర్వాత అనేకులు రక్షించబడటానికి ఈ సువార్తను ప్రకటించేవారు కావాలి. వెళ్తావా ప్రభు కొరకు? ప్రైజ్ గాడ్. ఒకవేళ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నావా, వెళ్ళే వారిని నువ్వు పంపించాలి. అది విశ్వాస యొక్క బాధ్యత. వెనక వైపు ఇంకా 2 విషయాలు రాశాను. అది ఒకవేళ ప్రభువును అంగీకరించని వారు 2 తలంపుల మధ్య ఉంటే ఏ విధంగా ప్రభువును అంగీకరించాలో రాశాను. ఆ తర్వాత 3వది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ ఇంత వాక్యం చెప్పిన తర్వాత మూర్ఖంగా ఒకవేళ ప్రభువును అంగీకరించకుండా నువ్వు ఉంటే విడవబడతావు. క్రీస్తు విరోధి వస్తాడు, దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది. క్రీస్తు విరోధి తన యొక్క కుయుక్తులతో నిన్ను క్రీస్తు నుండి వేరు చేయటానికి ఆ సమయంలో నీవు చేయాల్సినవి, చేయకూడనివి ఇక్కడ చాలా చక్కగా వ్రాయబడినాయి. ప్రియమైన విశ్వాసి, ఈ దినమే ఈ యొక్క కార్డు కొరకు నువ్వు ఆర్డర్ చేయి. నీ సంఘంలో నీ స్నేహితులకు, నువ్వు నిజంగా ప్రేమించే ప్రతి ఒక్కరికి ఇది ఒక గిఫ్ట్గా ఇవ్వు. నా భారము, నా ఆశ, ఇది విరివిగా విచ్చలవిడిగా ఇది పడేసినా, ఎక్కడ పడేసినా ఒకవేళ మనం ఎత్తబడిన తర్వాత దిస్ విల్ బ్రింగ్ మెనీ పీపుల్ టు క్రైస్ట్. క్రీస్తు యొద్దకు అనేకులను తెస్తుంది, అనేకులను రక్షించడానికి ఇది పనిచేస్తుంది. అదేవిధంగా పోస్ట్ కార్డ్ సైడ్స్ కూడా ఒక పోస్టర్ చేసాం. ఆ తర్వాత పెద్ద పోస్టర్ కూడా చేసాం. భారతదేశంలో ప్రతి లాంగ్వేజ్లో ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప పరిచర్య. ప్రార్థనలో ఏకీభవించు. దేవుని చిత్తం అయితే, ఆయన రాకడ ఆలస్యమైతే ప్రతి లాంగ్వేజ్లో, ఇప్పుడు ఇది 3 లాంగ్వేజ్లో ఉంది. ఇది తెలుగు, ఇంగ్లీష్ అండ్ హిందీ. పోస్టర్ 6 లాంగ్వేజెస్లో ఉంది. ఐ వాంట్ టు ప్రింట్ ఎవ్రీ లాంగ్వేజ్ ఆఫ్ అవర్ కంట్రీ. నాతో ఏకీభవించి ప్రార్థించు. ప్రభు త్వరగా వస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కృపా కనికరం గల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మంచి దేవుడవు నాయన, మమ్మల్ని సిద్ధపరుస్తున్నావు తండ్రి, నీకు వందనాలు నాయన. అయ్యా, మేము అనేకులను సిద్ధపరచడానికి, సిద్ధపడి ఉండటానికి సహాయం చేయండి. ఈ వాక్యము చేత మీరు మమ్మల్ని ఆదరించండి. శుభప్రదమైన నిరీక్షణ కొరకు కనిపెట్టి విశ్వాసులుగా నిలబెట్టుమని త్వరలో రానున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. నెక్స్ట్ వీక్ ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్, దాని గురించి వివరాలు ఆలోచిద్దాం. అంతవరకు కనిపెడుతున్నాను. గాడ్ బ్లెస్. ఈ మా మేలుకొలుపు అన్న కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము భావిస్తున్నాము. అనుమానాలు, ప్రశ్నలు ఏమైనా ఉంటే మమ్మల్ని తప్పక సంప్రదించండి. గాస్పుల్ ట్రంపెట్స్ వారు ప్రచురిస్తున్న ప్రవచన పుస్తకములు, రాబోతున్న ప్రపంచ యుద్ధం, ఇశ్రాయేలు సంకల్పిత జనం, ప్రపంచానికి ముంచుకొస్తున్న మహాప్రళయం, నీవు వెనుక విడవబడితే మరియు రానున్న ప్రపంచ నియంత అను పుస్తకముల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మరియు విశాల మార్గం, ఇరుకు మార్గం, ఇదే మార్గం అను పుస్తకముల కొరకు మమ్మల్ని సంప్రదించగలరు. గాస్పుల్ ట్రంపెట్స్ ఆరాధనా సమయం ప్లాట్ నంబర్ 24, హ్యాపీ హోమ్స్ కాలనీ, పీడీపీ సెంటర్, పిల్లర్ నంబర్ 213 దగ్గర, రాజేంద్ర నగర్ నందు ఉదయం 8 గంటల నుండి జరుగును. మరియు ప్రభు పాద సన్నిధి, జెమినీ కాలనీ, ముషీరాబాద్ నందు ఉదయం 10 గంటల నుండి ఆరాధన జరుగును. మా ఈమెయిల్ ఐడి gtm_777@yahoo.com. వచ్చే వారం ఇదే కార్యక్రమాన్ని ఇదే ఛానల్లో ఇదే సమయానికి చూడండి. ఆశీర్వాదింపబడండి.
మేల్కొలుపు, ద వేకప్ కాల్. ఈ యొక్క తీర్పులను, ఇవి న్యాయమైన తీర్పులు, ఇవి ఖచ్చితమైన తీర్పులు, ఇది నియమించబడిన తీర్పు కాబట్టి దీన్ని తప్పించుకోండి. యేసుక్రీస్తు సంఘాన్ని విడుదల చేయడానికి వస్తున్నాడు. కల్వరిలో వేలాడిన ఆ దేవుడు మరలా వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో ఇదే కార్యక్రమాన్ని వీక్షించగలరు.